ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో కర్నూలు జిల్లా తుంగభద్ర డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు డ్యాంను 21 గేట్లు ఎత్తి 80,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సుంకేసుల ప్రాజెక్టు మీదుగా శ్రీశైలం ప్రాజెక్టులకు నీరు చేరుకోనుంది. రాత్రికి మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ కర్నూలు నుంచి అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. టీబీ డ్యాం నుంచి ప్రస్తుతం 40,000 క్యూసెక్కుల వరద నీరు దిగువకు వదిలివేస్తున్న సమయంలో కర్ణాటక పరిసరాలలో టీబీ డ్యాం పరిసరాలలో కురుస్తున్న భారీ వర్షాలతో డ్యాం రేకి దాదాపుగా 46,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఈసారి డ్యాం నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించారు. వాస్తవంగా టీబీ డ్యాం యొక్క నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలు కాగా గేట్ల పరిస్థితి దృష్ట్యా ఈసారి టీబీ డ్యాం లో కేవలం 80 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయాలని నిర్ణయించారు. ఈ ప్రస్తుతం 46,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రస్తుతం డ్యాం లో 77.90 టీఎంసీల నీటి నిల్వ అందుబాటులో ఉంది. ఎగువ డ్యాం పరిసరాలలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రస్తుతం 40,000కు అదనంగా మరో 50,000 క్యూసెక్కుల వరద నీటిని ఈ సాయంకాలం 4 గంటల సమయంలో మొత్తం 21 గేట్ల ద్వారా 80,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలివేశారు. ఈ నీరు రేపు సాయంకాలానికి కర్నూలు జిల్లా సుంకేశ్వర ప్రాజెక్టుకు చేరుకొని అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంటుంది. సో ఇటు కర్ణాటక కృష్ణ నదీ పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్ళీ వరద నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 2 గేట్ల ద్వారా డిశ్చార్జ్ అవుతున్న నీటిని డిశ్చార్జ్ చేస్తున్నారు. ఈ ఎగువ నుంచి 180,000 క్యూసెక్కుల వరద నీటి ప్రవాహం వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా రేపు కానీ ఎల్లుండి కానీ మరో 2 గేట్లు ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్. అలాగే రాత్రికి ఇంకొన్ని గేట్లు కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే తీర ప్రాంత ప్రజల్ని మత్స్యకారులకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది? మొత్తం తుంగభద్ర డ్యామ్ కి మొత్తం 33 గేట్లు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతానికి 21 గేట్ల ద్వారా 80,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలివేశారు. మొత్తం ఈ ఉదయం 90,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలివేస్తామని మొత్తం తుంగభద్ర నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ రెడ్ అలర్ట్ జారీ చేశారు. సో కర్ణాటకలో ఉన్న టీబీ డ్యాం నుంచి కర్నూలు జిల్లా సుంకేశ్వర ప్రాజెక్టు వరకు అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఇటు ఏపీ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఏపీ కర్నూలు జిల్లా కలెక్ట్ ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఇరిగేషన్ అధికారులు నదీ తీర గ్రామ ప్రజలను అప్రమత్తం చేస్తూ నదికి భారీగా వరద నీరు వస్తున్న దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. సో ఆ నదీ తీర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలను కూడా తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కూడా అధికారులు మరోవైపు హెచ్చరికలు జారీ చేయడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ వారిని బయటికి పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం 33 గేట్లలో 21 గేట్లను ఎత్తి 80,000 క్యూసెక్కుల నీరుని విడుదల చేస్తున్నారు. ఈ రాత్రికి మరికొన్ని గేట్లను ఎత్తి మొత్తం 90,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉన్న దృష్ట్యా ఇటు తుంగభద్ర డ్యాం నుంచి కర్నూలు జిల్లా సుంకేశ్వర ప్రాజెక్టు వరకు నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.